మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ దాస్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి గారికి, వేదిక ముందున్న కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ సర్పంచులకు, వివిధ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మరి సర్వసభ్య సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది ముందుగా ఎంపీడీఓగా చెప్పడం జరిగింది. మీ పరిధిలో ఉన్న సమస్యల్ని మీరు ప్రస్తావించడం ద్వారా, ఇక్కడ సభ దృష్టికి తీసుకురావడం ద్వారా ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయడం, ప్రజలు ఏ బాధ్యత అయితే మిమ్మల్ని సభ్యులుగా ఎన్నుకున్నారో ఆ బాధ్యత నెరవేర్చడంలో భాగంగా ఈరోజు ఈ సర్వసభ్య సమావేశాలు మనం నిర్వహించుకోవడం మనకు జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగానే మేము ఎలా అయితే శాసనసభ సమావేశాలకు హాజరవుతాం, మీరు కూడా ఈ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరై మీ సమస్యలను ప్రస్తావించడం ద్వారా మీకు ఒక తృప్తి కలుగుతుంది. కొన్ని సమస్యల పరిష్కారం కావచ్చు, కొన్ని సమస్యల పరిష్కారం కాకపోవచ్చు. కానీ మీ పరిధిలో ఉన్న సమస్యను మీరు ప్రస్తావించారు అనగానే మీ పరిధిలో ఉన్న ప్రజానీకానికి ఒక తృప్తి కలుగుతుంది. మనం ఎన్నుకున్న ఎంపీటీసీ సభ్యులు మన గురించి మన సమస్యలను ప్రస్తావించారు అని. మేము కూడా ఈ సమావేశాలకు కానీ జిల్లా పరిషత్ సమావేశాలకు కానీ హాజరు కావాల్సిన బాధ్యత ఉంది. కానీ కొంతమంది ఆ బాధ్యతని నిర్వర్తించరు. ఎందువల్లంటే మేము ఈ సమావేశానికి హాజరవ్వడం అనేది ఎందుకు ముఖ్యమని నేను చెప్తా ఉన్నానంటే, ఒక ఎమ్మెల్యే ఇక్కడ కూర్చుని ఉంటే మీ సమస్యలను ప్రస్తావించినప్పుడు అధికారులు దానికి సక్రమంగా మీకు సమాధానం ఇవ్వడం కానీ, లేదా మీరు ప్రస్తావించిన సమస్య మండల స్థాయిలోనో గ్రామ స్థాయిలోనో పరిష్కారం కాని సమస్య అయితే అది శాసనసభ్యుడి దృష్టిలో ఉంటే తప్పనిసరిగా వాటికి పరిష్కారం దొరుకుతుంది. అందువల్ల తప్పనిసరిగా మేము కూడా ఈ సమావేశాలకు హాజరై మీ సమస్యలను పరిష్కారం చేయడంలో మా వంతు పాత్రను పోషించాలి. మిమ్మల్ని ఒక ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నుకున్నా, ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నా, నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా, ప్రజలు మాత్రమే ఎన్నుకున్నా, పరిధి వేరు తప్పించి బాధ్యతలు ఒకటే. అందువల్ల మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం కోసం నేను సహకారం అందించాలి, నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం కోసం మీ సహకారం అందించాలి. దురదృష్టవశాత్తు మనకి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, పార్టీ భేదాలు పెట్టుకుని సమావేశాలకు హాజరు కాకపోవడం, సమావేశాలకు హాజరు కాకపోతే ప్రజలు ఎవరు తప్పుపడతారో ఒకసారి అర్థం చేసుకొని కోరుతా ఉంటాం. ఇవాళ శాసనసభలో కూడా కొంతమంది గైరైన పరిస్థితిని మనం చూసి మరలా డిస్క్వాలిఫికేషన్ వస్తుందేమో అని వచ్చి దొంగతనంగా సంతకాలు పెట్టడం ఇటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఉండకూడదు. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏ విధంగా ప్రజా సమస్యలను ప్రస్తావించేవారో, దానికి అధికార పక్షం ఏ విధంగా స్పందించేదో ఒకసారి గతాన్ని తలుచుకుంటే తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ మరి సమస్యలను కొంతమంది ఎంపీటీసీలు లేవనెత్తారు, వాటికి సమాధానం అధికారులు కూడా ఇచ్చారు. సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అవగాహన అనేది ముఖ్యం. మీ పరిధిలో ఏ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోవాలనుకున్నా మండల ప్రజా పరిషత్తులో ఉన్న పరిస్థితి ఏమిటి, ఏ శాఖ నుంచి మనం ఏ విధంగా మన నియోజకవర్గం అంటే మీ నియోజకవర్గం ఎంపీటీసీ పరిధిలో టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు అనేది ఒక అవగాహన కోసం మీకు సమావేశానికి హాజరైతే కూడా, ఇప్పుడు ఈ సూర్యగారి యోజన ఉంది, ఇది కొత్తగా వచ్చిన స్కీమ్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీ అందరికీ దానిపైన ఒక అవగాహన కలిగింది. అదే సమావేశానికి హాజరు కానుడికి ఆ విషయం అవగాహన రాని పరిస్థితి వస్తుంది. అందువల్ల నేను కోరేది ఏంటంటే, మీ అందరూ సమావేశాలకు రండి, మీ సమస్యలను ప్రస్తావించండి, వాటిని తప్పనిసరిగా పరిష్కారం చేస్తాం. అంతేగాని మొక్కుబడిగా సమాధానాలు చెప్పడం లేదు, వాళ్ళు ప్రతిపక్షం అంటే వాళ్ళ మాటలే వినకుండా తిరస్కరించడం, ఈ విధానం సరైన విధానం కాదు. మరి ఇప్పుడే చెప్పాను, ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి గతంలో ఏ విధమైన వితండవాదం వినిపించేవారు
రోడ్డును బ్లాక్ లిస్ట్లో పెట్టారంటే అవగాహన ఉండి మాట్లాడడం కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్లో పెడతారు. కాంట్రాక్టర్లు తప్పు చేసినప్పుడు వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు, కానీ రోడ్లు బ్లాక్ లిస్ట్లో పెట్టరు. అదేవిధంగా సరిగ్గా పని చేయకపోతే ప్రజాప్రతినిధులు కూడా బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఆ బ్లాక్ లిస్ట్ ఎలా పెట్టారో మొన్న చూశారు అందరూ.